వీర తెలంగాణ. దాశరథి కృష్ణమాచార్యులు గారు రాసినటువంటి ఆధునిక పద్య ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠ్యాంశం ఇది. ఆధునిక పద్యం, ఆధునిక పద్య ప్రక్రియకు సంబంధించినది. ఇతివృత్తము తెలంగాణ వీరుల ప్రాశస్త్యం. తెలంగాణ వీరుల ప్రాశస్త్యాన్ని గురించి తెలియజేస్తూ రాయబడినటువంటిదే ఈ వీర తెలంగాణ. తెలంగాణ పోరాట పాటలను రాసింది ఎవరంటే కొత్తపల్లి రంగారావు గారు. గుర్తుపెట్టుకోవాలి, ఇది తెలంగాణ పోరాట పాటలు రాసిన వారు కొత్తపల్లి రంగారావు గారు. తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోదుల తెగువ చూపించి తెలంగాణ. దేశానికే ముందు నిల్చిందిర తెలంగాణ, దేశానికే పేరు తెచ్చిందిరా. పరాన్న బుక్కులకు పక్కలో బల్లెమై దేశద్రోహులకింక తావులేదని చాటి ఢంక బజాయించర తెలంగాణ, దౌర్జన్యమెదిరించరా. జయబేరి మోగించరా తెలంగాణ, జయము రైతులకందెరా అంటూ కొత్తపల్లి రంగారావు గారు రాసినటువంటి తెలంగాణ పోరాట పాటలను కూడా మనం ఈ పాఠం చెప్పుకునేటప్పుడు గుర్తుపెట్టే. తెలుగు గుండెల బిగువ అంటే తెలుగు జాతి యొక్క గుండె ధైర్యాన్ని తెలిపింది తెలంగాణ. తెలుగు జోదుల తెగువ అంటే తెలుగుదేశంలో పుట్టినటువంటి యోధుల యొక్క తెగువను చూపించింది. దేశానికే ముందు నిల్చిందిర తెలంగాణ, దేశానికే పేరు తెచ్చిందిరా అంటే దేశానికే ముందు నిలిచింది, దేశానికే పేరు తెచ్చింది. పరాన్న బుక్కులకు పక్కలో బల్లెమై దేశద్రోహులకింక తావులేదని చాటి. పరాన్న బుక్కులకు అంటే ఇతరుల మీద ఆధారపడి బతికేటువంటి వాళ్లకు పక్కలో బల్లెమై దేశద్రోహులకింక తావులేదు, దేశద్రోహులకి ఇక్కడ చోటు లేదని చెప్పి డంక బజాయించర తెలంగాణ, డంక అనేది మోగించింది. దౌర్జన్యమెదిరించరా, దౌర్జన్యాన్ని ఎదిరించింది. జయబేరి మోగించర తెలంగాణ, జయము రైతులకందెరా అంటూ తెలంగాణ పోరాట పాటలు రాసింది ఎవరంటే కొత్తపల్లి రంగారావు గారు. నెక్స్ట్, తెలంగాణ వీరులకు పుట్టిన గడ్డ. ఎందరో యోధులు ఈ తెలంగాణ విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాటం చేశారు. దుర్మార్గులైన రజాకార్ల యొక్క అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం ఈ తెలంగాణ. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం అంటే అటువంటి నేల తన ఉనికిని కాపాడుకోవడం కోసము తెలంగాణ ప్రజా సమూహం తనదైన పద్ధతులలో ధిక్కార స్వరం వినిపించింది. అంటే ఆ రజాకార్ల సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. ఆయుధం ధరించి పోరాడిన వారు కొందరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరికొందరు. అంటే మామూలుగా ఆయుధాలు ధరించి పోరాడిన వారు కొందరైతే అక్షరం అనేటువంటి ఆయుధాలు ధరించి పోరాడిన వారు కొందరు. సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమేకమవుతూనే తెలంగాణ ధైర్య సాహసాలను పద్యాలలో ప్రశంసించడం జరిగింది. అంటే ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటూనే తెలంగాణ ధైర్య సాహసాలను ఆయన పద్యాల రూపంలో చెప్పడం జరిగిందట. వీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ తల్లి యొక్క ఔన్నత్యాన్ని కీర్తిస్తూ స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది
పద్య ప్రక్రియకు చెందినది, ఆధునిక పద్య ప్రక్రియకు చెందినదని చెప్పుకున్నాం. చారిత్రక అంశాన్ని వస్తువుగా తీసుకొని రాసినటువంటి పద్యాలు ఇవి. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారు రచించిన దాశరథి సాహిత్యము 1వ సంపుటము రుద్రవీణలోనిదిగా చెప్పుకోవాలి. అంటే దాశరథి సాహిత్యము 1వ సంపుటము రుద్రవీణ అనేటువంటి దానిలోదిగా దీన్ని మనము చెప్పుకోవడం జరగాలి. చూడండి మిత్రులారా, కవి పరిచయం. దాశరథి కృష్ణమాచార్యులు గారు మహబూబాబాద్ జిల్లా, అంటే నేటి కొత్త జిల్లాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా చినగూడూరులో జన్మించడం జరిగింది. నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాలలో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. ఆచరణాత్మకమైనటువంటి వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి ఉద్యమ కవి ఈయన. అంటే తన కలంతో తెలంగాణ ప్రజానికాన్ని తట్టి మేల్కొల్పినటువంటి వ్యక్తి. నా గీతావళి ఎందూరం ప్రయాణమవునో అందాక ఈ భూగోళంబునకు అగ్గిపెట్టెద. నా గీతావళి ఎంత దూరం ప్రయాణంబవునో అందాక ఈ భూగోళానికి అగ్గిపెట్టెదా. అంటే నా గీతావళి ఎంత దూరం అనేటువంటిది ప్రయాణిస్తుందో అంతవరకు ఈ భూగోళానికి నేను అగ్గి పెడతానన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసినటువంటి ధీరుడు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలు అనేటువంటివి రాసి జైలు గోడల మీద ముద్రించడం జరిగింది. ఈయన రాసిన రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనలు. అగ్నిధార, రుద్రవీణ, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనలు అనేటువంటి కవితా సంపుటాలను, నవమి అనే నాటికలను, యాత్రాస్మృతి అనే స్వీయ చరిత్రను ఈయన రచించడం జరిగింది. సినీ గేయ కవిగా ఆనిముత్యాల్లాంటి సినిమా పాటలు రాసి తెలుగు సాహిత్యానికి గౌరవం తెచ్చినటువంటి యోధులు దాశరథి కృష్ణమాచార్యులు గారు. చూడండి, ఈయన రాసినటువంటి రచనలు, ఈయన చెప్పిన కొటేషన్, నా గీతావళి ఎందూరం ప్రయాణమవునో అందాక ఈ భూగోళానికి అగ్గిపెట్టెద. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, ఆలోచనలు అనేటువంటివి రాశారు. నవమి అనే నాటికలు రాశారు. యాత్రాస్మృతి అనేటువంటి స్వీయ చరిత్రలు కూడా రాయడం జరిగింది. ఈయన గజల్ ప్రక్రియకు ప్రాణం పోశారు. గజల్ ప్రక్రియకు ప్రాణం పోసి గాలిబ్ గజల్లను అనువదించడం జరిగింది. అంటే గాలిబ్ గీతాలను అనువదించడం జరిగింది. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను కూడా ఈయన పొందడం జరిగింది. తెలుగు సాహిత్యానికి ఈయన చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967లో, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో వచ్చిందని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆయన ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది అని అంటే తిమిరంతో సమరం అనేటువంటి రచనకు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా పనిచేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్ట చివరి ఆస్థాన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే
సున్నితమైన భావుకతతో ప్రాచీన పద్య శైలితో ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీలి ఈ ప్రజాకవి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్ట చివరి ఆస్థాన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు గారిగా మనము చెప్పుకోవడం జరగాలి. సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రం చెలియల కట్ట దాటడం ఎవరు ఊహించలేరు. కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామ అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. అంటే సముద్రం అనేటువంటిది ఆ తీరం దాటి బయటకు రావడం అనేటువంటిది ఎప్పుడూ కూడా జరగదు. కానీ ఆ విధంగా తెలంగాణలో ప్రజా వ్యతిరేక ఉద్యమాలు అనేటువంటివి నిజాంకు వ్యతిరేకంగా జరిగాయని, తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తిన ఎగిసిపడినారని, ఆ హోరును తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాలలో విని ఉత్తేజితులం కావడానికి ఈ పాఠంలోకి మనము పయనిద్దాం అంటున్నారు. చూడండి ఇక్కడ, ఓ తెలంగాణ నీ పెదవులెత్తిన శంఖ మహారవమ్ములి, భూతలమెల్ల ఒక్క మొగి బొబ్బలు ఎట్టిన ఎట్లు తోచే, ఓహో తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కున ఓదయార్కరు ప్రీతి జలేజ జలేజ సూన తరళీకృత దేవనదీ తరంగముల్. ఓ తెలంగాణ, ఓ తెలంగాణమా, నీ పెదవులొత్తిన అంటే నీ పెదవులు ఊదినటువంటి నీ పెదవులతో ఊదినటువంటి శంఖమహారవము అంటే నీ పెదవులతో ఊదినటువంటి ఆ శంఖంలో నుంచి వచ్చినటువంటి ఆ పెద్ద శబ్దము ఈ భూతలమెల్ల ఒక్క మొగి బొబ్బలు పెట్టిన ఎట్లో, ఈ భూతలమంతా బెంబేలెత్తిపోయినట్లు, భయపడినట్లుగా, బొబ్బ పెట్టినట్లుగా, భూతలమంతా ఒక్కసారిగా అరిచినట్లుగా అనిపించింది. ఓహో తెల్లవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్క రుక్ప్రీతి జలేజసూన తరళీకృత దేవనదీ తరంగముల్. అంటే ఆ యొక్క శబ్దాలకు దేవనదీ తరంగముల్ అంటే ఆకాశ గంగను ప్రేరేపించడం జరిగిందట. ఎవరు? నవోదయ అంటే అప్పుడే ఉదయించిన అర్క సూర్యుని యొక్క, అప్పుడే ఉదయించినటువంటి సూర్యుని యొక్క ఆ కిరణాల ప్రేమతో జలేజములు పద్మాలు ప్రేరేపించగా, అంటే అప్పుడే ఉదయించినటువంటి సూర్యకిరణాలు తాకినటువంటి పద్మాల చేత ప్రేరేపించబడినటువంటి ఆ ఆకాశ గంగ తెల్లవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు అంటే ఆ ఆకాశగంగ దిక్కులన్నిటినీ కూడా పయనించి తెల్లారేటట్లు చేయడం జరిగింది. అంటే ఆ విధంగా తెలంగాణలో అజ్ఞానము తొలగిపోయి, అజ్ఞానం అనేటువంటి దానిని తొలగించుకొని ప్రజలందరూ కూడా తమ అంధకారాన్ని వీడి ఉద్యమంలోనికి వచ్చినారు అనడానికి ఇది నిదర్శనంగా ఈ పోలిక చెప్పడం అనేటువంటిది జరిగింది. తల్లి నీ ప్రతిభ విశేషములు భూత ప్రేత హస్తములండులెన్ కొన్ని తరాల దాకా ఇప్పుడు అడ్డుల్వోయే సౌదామణి వల్లి పుల్ల విభావవుల్
బ్రతుకు త్రోవల్ జూపు కాలమ్ములున్ మల్లెన్ స్వచ్ఛతారోజ్వల ప్రథమ సంధ్యా భానువే తెంచెడిన్. ఓ తల్లి, నీ ప్రతిభా విశేషములు, నీ ప్రతిభా విశేషాలనేటువంటివి ఈ భూత ప్రేత దుర్మార్గుల యొక్క చేతులలో నుండి విడిపించబడ్డాయి. దుర్మార్గుల యొక్క చేతుల్లో ఉన్నవి కొన్ని తరాల దాకా. నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత హస్తమూడుల్లెన్. భూత ప్రేత అంటే దుర్మార్గుల హస్తమూడుల్లెన్, కొన్ని తరాల దాకా. అంటే భూత అంటే దుర్మార్గుల యొక్క చేతుల్లో ఉన్నవి కొన్ని తరాల దాకా. ఇప్పుడు అడ్డుల్బోయే, ఇప్పుడు అడ్డం తొలగిపోయింది. సౌదామిని అంటే మెరుపు. సౌదామిని అంటే మెరుపు, మెరుపు తీగ. వల్లి అంటే తీగ. పుల్ల విభావబుల్ అంటే కొత్తవైనటువంటి క్రాంతులతో బ్రతుకు త్రోవల్ జూపు కాలముల్ మల్లెన్ అంటే కొత్తవైనటువంటి కాంతులతో బ్రతికేటువంటి కాలము వచ్చింది. స్వచ్ఛతరోజ్వల ప్రథమ సంధ్యా భానువే తెంచెడిన్. స్వచ్ఛతరోజ్వల అంటే స్వచ్ఛత. ఓజ్వల అంటే కాంతివంతమైన. ప్రథమ సంధ్యా భానునే తెంచెడిన్ అంటే కొత్తదైనటువంటి ఉదయం ఇక్కడ ఉదయించడం జరిగింది. అంటే నీ ప్రతిభా విశేషాలు దుర్మార్గుల చేతులలో కొన్ని తరాల దాకా మగ్గినవి, ఇప్పుడు ఆ అడ్డులు తొలగిపోయినవి. మెరుపు తీగ లాంటి కొత్తనటువంటి కాంతులతో బ్రతికేటువంటి కాలం ఇప్పుడు వచ్చింది. స్వచ్ఛమైన కాంతివంతమైనటువంటి ఉదయము ఉదయించడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. నీయుడిలో నభించితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్. ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి యుద్ధమాడి వాజ్రేయ భుజాబలమ్ము దర్శింపజగమ్ము. నవాబుతో సవాల్ చేయమటంటి వీ తెలుగు రేగడిలో జిగుమెండు మాతరో. నీ ఒడిలో పెంచినావు కోటి తెలుగు బిడ్డలను, కోటి తెలుగు కుర్రలన్. ప్రాయము విచ్చినంతనే కృపానములిచ్చితివి. కృపానం అంటే ఆయుధాలు మా చేతికిచ్చావు. అంటే ప్రాయము వచ్చినంత వెంటనే ఆయుధాలు మా చేతికిచ్చావు. యుద్ధమాడి వజ్రేయ భుజాబలంబు దర్శింపజగమ్ము అంటే యుద్ధం చేసేటువంటి ఆ భుజబలాన్ని నువ్వు మాకిచ్చావు. దాన్ని ఈ ప్రపంచమంతా చూసింది. నవాబుతో సవాల్ చేయుమటంటి అంటే యుద్ధం చేసేటువంటి ఆ భుజబలాన్ని నువ్వు మాకిచ్చి నవాబుతో యుద్ధం చేయమంటివే. అప్పుడు ప్రపంచమంతా ఇది దర్శించడం జరిగింది. వీ తెలుగు రేగడిలో జిగుమెండు మాతరో. ఈ తెలుగు నేల మీద జిగి అంటే బలం, మెండు అంటే ఎక్కువ, చాలా ఎక్కువ బలం ఉన్నది కదా.
వీ తెలుగు రేగడిలో జిగుమెండు మాతరో. అంటే ఈ తెలుగు నేల మీద ఎంతో ఎక్కువ బలం ఉంది కదా అని దాని అర్థం. తెలంగాణమ్మున గడ్డిపోచైనను సంధించెను కృపానమ్మో. రాజలలాముడన్నని వాని పీచమడచన్ సాగించే యుద్ధము. భీతిలిపోయెన్ జగమెల్ల ఏమి ఎగునో తెలియంగరకన్. దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్. తెలంగాణలో పుట్టినటువంటి గడ్డిపోచైనా సంధించునే కృపానమ్మో. అంటే తెలంగాణలో పుట్టినటువంటి గడ్డిపోచైనా కూడా ఆయుధం ఎత్తి యుద్ధం చేస్తుంది. రాజల అంటే రాజులం మేము, రాజవంశీయులం మేము. అనువాని పీచం అంటే గర్వం, గర్వాన్ని అనచడానికి సాగించే యుద్ధము. యుద్ధం సాగింది. భీతిలిపోయెన్ జగమెల్ల ఏమి ఎగునో తెలియంగరాకన్. ప్రపంచమంతా భీతిలిపోయింది, ఏమవుతుందో అని తెలుసుకోలేక. దిశాంచలముల్ దిక్కులన్నీ చక్రధను పరంపరలతో. చక్రధను అంటే చక్రధను అంటే ఇంద్రధనస్సుతో. చక్రధను అంటే ఇంద్రధనస్సుతో సయ్యాటలాడెన్ అంటే ఇంద్రధనస్సును తాకుతూ ఆడుకోవడం జరిగింది. అంటే తెలంగాణలో పుట్టినటువంటి గడ్డిపోచైనా కూడా కత్తిబట్టి యుద్ధం చేస్తుంది. రాజులం మేము అన్నటువంటి వాడి యొక్క గర్వాన్ని అనచడానికి యుద్ధం సాగింది. ప్రపంచమంతా కూడా భయపడిపోయింది ఈ యుద్ధాన్ని చూసి. దిశాంచలముల్ అంటే దిక్కులన్నీ కూడా ఆ యొక్క ఇంద్రధనస్సుతో సయ్యాటలాడెన్ దివిన్. దివిన్ అంటే ఆకాశంలో. నాలుగు వైపులన్ జలది నాల్కలు చాచుచు కూరుచుండే. కల్లోలము రేపినారు భువిలో నలుదిక్కుల గండిగొట్టి సంద్రాలకు దారినిచ్చిరి. ధరాతల మెల్ల స్వతంత్ర వారి దరాలులితమ్ము. కాదొడగే రాజు రివాజులకు బూజుబట్టగన్. నాలుగు దిక్కులలో ఉండేటువంటి సముద్రాలు నాల్కలు సాచుచు కూర్చుండే. అంటే నాలుగు దిక్కులో ఉండేటువంటి సముద్రాలు కూడా ఆశ్చర్యపడినాయి. కల్లోలము రేపినారు భూమిలో. కల్లోలం ప్రళయం సృష్టించారు ఈ భూమి మీద. నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి. నలుదిక్కులకు గండి కొట్టి సముద్రాలు భూలోకం మీదకు పడేటట్లుగా చేసిరట. ధరాతలమెల్ల స్వతంత్ర వారి. ఈ యొక్క తెలంగాణ భూమి అంత స్వతంత్రం అనేటువంటి నీరు, వారి అంటే నీటితో. ధరాలితమ్ము కాదొడిగే అంటే స్వతంత్రం అనేటువంటి నీటితో ఈ తెలంగాణ గడ్డ అంతా కూడా నిండిపోవడం జరిగింది. రాజు రివాజులకు బూజు బట్టగన్. రాజు రివాజుకు బూజు పట్టింది. దీంట్లో వృత్యానుప్రాస అలంకారం మనకు కనిపిస్తుంది. రాజు రివాజు అంటే రాజుల యొక్క పద్ధతులకు బూజు పట్టడం జరిగింది అని దాని యొక్క అర్థం. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ సంచలనం మూరక పోవలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక భానున్ పిలిచి
దేశంబంతటన్ కాంతి వార్దులు నిందించిరి వీరు వీరులు పరార్దులు తెలుగు జోదుల్ భలా వీరు వీరులు పరార్దుల్ తెలుగు జోదుల్ బలా. తెలంగాణలో పుట్టినటువంటి భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ సంచలనం మూరకపోవలేదు. అంటే ఆ తెలంగాణ బిడ్డలలో పుట్టినటువంటి విప్లవ భావాలు ఊరికే పోలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక బాణున్ పిలిచి దేశంబంతటన్ కాంతి వార్దుల్ నిండించిరి. ఆ వసుధా చక్రం అంటే భూమిని అంతటినీ కూడా ఆ ఉజ్వలమైనటువంటి ఆ విప్లవ భావాలు అనేటువంటి సూర్యుని పిలిచి దేశమంతటికి కూడా కాంతి వార్దుల్ కాంతి అనేటువంటి నీటిని కాంతి అనేటువంటి సముద్రాలను నిండించిరి వీరు వీరులు పరార్దుల్ తెలుగు జోదుల్ బలా. వీరు వీరులు దీంట్లో మనకు ఏ అలంకారం ఉన్నది? వీరు వీరులు దీంట్లో మనకు ఏ అలంకారం అంటే చేకానుప్రాస అలంకారము. రెండేసి హల్లుల జంటలు అర్ధభేదంతో వెంటనే వచ్చినట్లయితే దానినే ఏమని చెప్తారు? చేకానుప్రాస అలంకారం అని చెప్పడం జరుగుతుంది. మత పైశాచి వికార దంస్ట్రికలతో మా భూమి లంఘించి మా కుతుకల్ గోసెడి వేల కూడా ఎటు దిక్కున్ తోచకున్నప్పుడు బ్రతుకే దుర్భరమైన ఎప్పుడు ఆంధ్రత్వంబు పోనాడలేదు తుదిన్ గెల్చితి మమ్ము యుద్ధమున రుద్రుల్ ఆంధ్రాంబిక. మత పిశాచి మతం అనేటువంటి పిశాచి ఇది దీంట్లో రూపక సమాసం. వికారమైన దంస్ట్రికలతో దంస్ట్రికలు అంటే కోరలు పళ్ళు ఆ వికారమైనటువంటి ఆ పళ్ళతో మా భూమి లంఘించి అంటే మా భూమినంతా కూడా లంఘించుకొని మా కుతుకలు కోసేడి వేళ కూడా మా కుతుకలు కోసిన వేళ కూడా ఎటు దిక్కున్ దోచుకున్నప్పుడు బ్రతుకే దుర్భరమైన ఎప్పుడు ఆంధ్రత్వంబు పోనాడలేదు. అంటే మేము మా తెలుగుతనాన్ని అప్పుడు కోల్పోలేదు. మత పిశాచి అనేటువంటిది రెచ్చగొట్టి మమ్మల్ని చంపుకునేటువంటి రోజులు వచ్చినప్పుడు కూడా మేము మా ఆంధ్రత్వాన్ని వదులుకోలేదు. తుదిన్ గెల్చితి మమ్మా చివరికి గెలిచాం. యుద్ధమున రుద్రుల్ మెచ్చనాంధ్రాంబిక. యుద్ధంలో శివుడు కూడా మెచ్చేటువంటి విధముగా మేము గెలిచినమో అని చెప్తున్నారు. కాకతీయుల కంచు గంట మ్రోగిన నాడు కరకురాజులకు తతర్లు బుట్టే. అంటే కాకతీయుల కంచు గంట మోగగానే కరకురాజులు శత్రు రాజుల యొక్క గుండెల్లో తత్తర్లు అంటే భయం పుట్టుకోవడం జరిగింది. వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించెమింటా. అంటే రుద్రమదేవి వీరత్వాన్ని చూపినప్పుడు తెలుగు జెండాలు ఆకాశంలో ఎగరడం జరిగింది. కాపయ్య నాయకుండేపు చూపిన నాడు పరరాజులు గుండె పట్టుకొనియే. కాపయ్య నాయకుడు తన ధైర్యాన్ని చూపించినప్పుడు ఆ శత్రురాజుల యొక్క గుండెలు పగిలినాయి. చాళుక్య పశ్చిమాశ పాలనమ్మున కళ్యాణ గంటలు ఘనఘనమనే. అంటే పశ్చిమ చాళుక్యుల యొక్క పరిపాలనా కాలంలో కళ్యాణ అంటే మంగళకరమైనటువంటి గంటలు ఘనఘనమనే. నాడు నేడును తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగ దాటికి
శ్రావణాభ్రమటుల గంభీర గార్ఝట్టహాసములరా నా తెలంగాణ పోవుచున్నది పథాన. నాడు నేడు ఎప్పుడు కూడా తెలంగాణ ఓడిపోలేదు శత్రువుల యొక్క దొంగ దెబ్బకు. శ్రావణాభ్రమటుల, శ్రావణాభ్రము అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మేఘం, మేఘం మాదిరిగా గంభీర గర్జాట్టహాసము, గర్జాట్టహాసమలరా అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మేఘము చేసేటువంటి శబ్దము మాదిరిగా భయంకరమైనటువంటి శబ్దములతో గర్జించడం జరిగింది. నా తెలంగాణ పోవుచున్నది పథాన, నా తెలంగాణ ప్రగతి మార్గంలో పోవుచున్నది అనంటూ తన యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈయన వీర తెలంగాణ అనేటువంటి ఈ గేయం, ఈ పద్యాన్ని రాయడం జరిగింది. ఇది రుద్రవీణలో నుంచి తీసుకోవడం జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో గ్రామర్లోకి గన మనము పోయినట్లయితే మీకు అర్థమవుతుంది. గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నవి. సయ్యాటలాడడం అంటే అవి రెండు కలుసుకొని ఆటలాడుకోవడం జరుగుతున్నది, కలిసిమెలిసి ఆట తాకుతూ ఆడుకుంటున్నాయి. స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం, అలజడి రేపింది. కల్లోలం అంటే అలజడి. వీరులు ఎప్పుడు ప్రాణాలు అర్పించడానికి ఎనుకాడరు, అంటే వాళ్ళు వెనక్కి తగ్గరు. దిక్కు తోచనప్పుడు అయోమయంలో పడతాం, అంటే అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మనం అయోమయంలో పడతాము. ఉదయము, ఉదయం అంటే నానార్థాలు. ఉదయము అంటే ప్రకాశము, సూర్యోదయం. ఆశ అంటే కోరిక, దిక్కు. అభ్రము అంటే బంగారము, మేఘము. దీనికి నానార్థాలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక తర్వాత గీత గీసిన పదాలకు పర్యాయ పదము. రవము అంటే శబ్దము, ధ్వని. శబ్దము, ధ్వని. కృపాణము కత్తి, అసి. కత్తి, అసి. జలది అంటే సముద్రము, సముద్రము. పయోది, పయోది. జెండా, పతాకము, కేతనము. లంఘించాడు, దూకాడు, ఎగిరాడు. దూకడము, ఎగరడం, ఇవి దీనికి చెప్పవచ్చు. చూడండి ఇక్కడ విడదీసి సంధి పేర్లు. జగమెల్ల, జగము ప్లస్ ఎల్ల, జగమెల్ల ఉత్వ సంధి. జగము ప్లస్ ఎల్ల. సయ్యాటలాడెన్, సయ్యాటలు ప్లస్ ఆడెన్, ఇది కూడా ఉత్వ సంధి. దారినిచ్చిరి, దారిని ప్లస్ ఇచ్చిరి, ఇది ఇత్వ సంధి. ధరాతలమెల్ల, ధరాతలము ప్లస్ ఎల్ల, ధరాతలము ప్లస్ ఎల్ల, ఇది కూడా ఉత్వ సంధి. నెక్స్ట్ దిశాంచలము, దిశ ప్లస్ అంచలము, సవర్ణ దీర్ఘ సంధి. శ్రవణాభ్రము, శ్రవణ ప్లస్ అభ్రము, శ్రవణాభ్రము, సవర్ణ దీర్ఘ సంధి. మేనత్త, మేనా ప్లస్ అత్త, ఇది అత్వ సంధి. నెక్స్ట్ విగ్రహ వాక్యములు. కాకతీయుల కంచుగంట, కాకతీయుల యొక్క కంచుగంట, షష్ఠీ తత్పురుష సమాసం. కళ్యాణ గంటలు, కళ్యాణమైన అంటే మంగళకరమైన గంటలు, అంటే ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. బ్రతుకు తోవ అంటే బ్రతుకు కొరకు త్రోవ, అంటే చతుర్థి తత్పురుష సమాసం. మహారవము అంటే గొప్పదైన శబ్దము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వికార ద్రంష్ట్రలు అంటే వికారమైన ద్రంష్ట్రలు, విశేషణ పూర్వపద కర్మ. దంష్ట్రలు అంటే ఏంటి? పళ్ళు. కాంతి వార్ధులు అంటే కాంతివంతములైన వార్ధులు.
కాంతివంతమైన వార్ధులు విశేషణ పూర్వపద. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం. ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం. మత పిశాచి, మతం అనేది పిశాచి, రూపక సమాసం. ఓకేనా? ఇవి. నెక్స్ట్ ఇక్కడ చేకానుప్రాస అలంకారం ఇవ్వడం జరిగింది. నీటిలో పడిన తేలు తేలుతుందా అంటే నీటిలో పడినటువంటి తేలు తేలుతుందా? తేలు తేలుతుంది. వీరు వీరులు అని మనకు పైన వచ్చింది కదా, వీరు వీరులు అనేది కూడా చేకానుప్రాస. తేలు తేలుతుందా అంటే తేలు అంటే ఒక జీవి తేలుతుందంటే పైకి తేలడం. అంటే రెండేసి హల్లులు అర్ధభేదంతో వెంటనే వచ్చినట్లయితే దానిని హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వాడితే దాన్నే చేకానుప్రాసం అంటారు. చేకులు అంటే పండితులు. చూడండి ఇక్కడ హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా రావడమే చేకానుప్రాస. ఇది డిఎస్సి హెచ్జిటిలో పోయినసారి వచ్చినటువంటి బిట్టు. అరటి తొక్క తొక్క రాదు. తొక్క తొక్క. ఈ తొక్క అంటే అరటి తొక్క, ఈ తొక్క అంటే తొక్కకూడదు. నిప్పులో పడితే కాలు కాలుతుంది. ఈ కాలు అంటే లెగ్గు, ఈ కాలు అంటే కాలుతుంది. తమ్ముడికి చెప్పు, చెప్పు తెగిపోకుండా నడవమని. ఈ చెప్పు అంటే చెప్పడం, ఈ చెప్పు అంటే కాలికి వేసుకునేటువంటి చెప్పు. ఓకేనా? దీంట్లో ప్రత్యేకత ఏమిటి అని కానీ చూసినట్లయితే చేకానుప్రాసలో రెండు హల్లులు అర్ధభేదంతో వెంటనే రావడం జరగాలి. అచ్చులు వేరైనా పర్వాలేదు, హల్లులు సమానంగా ఉండాలి. దట్స్ ఆల్ ఈజ్ ఓవర్. ఇది వీర తెలంగాణ అనేటువంటి పాఠ్యాంశము. తర్వాత ఇక్కడ చూడండి, దాశరథి కృష్ణమాచార్యులు గారు 1952లో సింగిరెడ్డి నారాయణ రెడ్డి, ఒట్టికోట ఆళ్వార్స్వామి, బిరుదురాజు రామరాజ్ మొదలైన వారితో కలిసి తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రచయితల సంఘం ఏర్పడిన సంవత్సరం 1952. ఎవరెవరు? సింగిరెడ్డి నారాయణ రెడ్డి, ఒట్టికోట ఆళ్వార్స్వామి, బిరుదురాజ్ రామరాజ్ వీళ్ళందరూ కలిసి స్థాపించారు. ఒట్టికోట ఆళ్వార్స్వామితో కలిసి నిజామాబాద్లో జైలు శిక్ష అనుభవించడం అనేటువంటిది జరిగింది. తెలంగాణ ఉద్యమ కావ్యాలలో కల్లా అగ్రగణ్యమైనది దాశరథి రాసినటువంటి అగ్నిధార. ఇది పీడిత ప్రజల మనోభావాలకు ప్రతీక. అగ్నిధారను నిజామాబాద్ జైలుకు సహవాసి ఒట్టికోట ఆళ్వార్స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అగ్నిధారలో ఉండేటువంటి పద్యాలను జైలు గోడల మీద రాసినటువంటి వారు ఎవరంటే ఒట్టికోట ఆళ్వార్స్వామి. ఈయన జైల్మేట్. నెక్స్ట్ రుద్రవీణ. రుద్రవీణ అనే కవితా సంపుటిని తెలంగాణ ప్రజానికానికి అంకితం ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. 1952 సంవత్సరంలో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించిన వారు దాశరథి. ఎవరెవరితో కలిసి? బిరుదురాజ్, సింగిరెడ్డి నారాయణ రెడ్డి, ఒట్టికోట ఆళ్వార్స్వాములతో కలిసి ఈయన ఆ యొక్క తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పరచడం జరిగింది. తెలంగాణ ఉద్యమ కావ్యాలన్నిటిల్లో కల్లా ముఖ్యమైనది అగ్నిధార. ఇది పీడిత ప్రజల పక్షాన రాయబడినటువంటిది. ఈ అగ్నిధార అనేటువంటి రచనను తన యొక్క నిజామాబాద్ జైలు శిక్ష కాలంలో తనకు సహకరించినటువంటి జైల్మేట్ అయినటువంటి ఒట్టికోట ఆళ్వార్స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది. రుద్రవీణ అనేటువంటి రచనను తెలంగాణ ప్రజానికానికి ఈయన అంకితం ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడం జరగాలి. దాట్స్ ఆల్ ఈజ్ ఓవర్.